వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు టైటిల్ మీరు చూసినట్లయితే 'లోకేష్ ఎక్స్‌పోజ్డ్ జగన్ ఆన్ ఏఐ సమ్మిట్' అని చెప్పేసి నేను టైటిల్ పెడతం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి స్పందించిన విధానం ఏఐ సమ్మిట్‌కి సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన సమ్మిట్‌కి సంబంధించి అక్కడ జరిగిన గందరగోళం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్పందించిన విధానం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది అనేది చాలామంది ఆ పార్టీ నేతలు కూడా కొంతమంది భావిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా అంశాల్లో నేను చెప్తా ఉంటాను. ఒక విధానపరమైన నిర్ణయాలు లేకుండా వెళ్తా ఉంటారు కొన్ని అంశాలు. అవన్నీ గూడా ఆయనకి రివర్స్ అవుతా ఉంటాయి. బౌన్స్ బ్యాక్ అవుతా ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏఐ సమ్మిట్‌కి సంబంధించి అక్కడ జరిగిన కొంత గందరగోళ వాతావరణం తర్వాత ఆయన రెస్పాండ్ అయిన విధానం చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఈవెన్ మా అఖిలేష్ రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా కేటీఆర్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చాలామంది మిత్రపక్షాలు కూడా ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలు కూడా స్పందించాయి ఈ అంశానికి సంబంధించి. అయితే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ స్థాయిలో టార్గెట్ అయ్యాడు. ఎందుకు టార్గెట్ అయ్యాడు కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంత ఫేజ్‌లోకి మనం వెళ్తే ఏఐ సమ్మిట్ జరిగింది ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. సో, దానిలో భాగంగా మనం చూసాం గల్గోటియా యూనివర్సిటీకి సంబంధించి ఒక రోబోని అక్కడ ఎక్స్‌పోలో ఉంచారు. అయితే ఈ రోబోని మేమే తయారు చేసామని చెప్పి ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ చాలా గొప్పగా దాన్ని చెప్పుకునే ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అయితే అది జరిగిన కొద్దిసేపటికే అది చైనాకు చెందిన యూనిటీ 32 అనే సంస్థ తయారు చేసిన రోబో అది. ఆల్రెడీ ఏపీలో కూడా దాన్ని మొన్న చంద్రబాబు నాయుడు ఏదైతే సీఐఐ సదస్సు సమయంలో దాన్ని అక్కడ ఎక్స్‌పోలో కూడా ఉంచినట్టు. సో, ఓవరాల్‌గా మనం చూస్తే అది యూనివర్సిటీ ప్రతినిధుల తర్వాత ఈ మొత్తం బయటపడిన తర్వాత వాళ్ళు సారీ కూడా చెప్పడం జరిగింది. ఆ యూనివర్సిటీకి అక్కడ ఇచ్చిన స్టాల్‌ని కూడా వాళ్ళు క్యాన్సెల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అక్కడ క్యాన్సెల్ కూడా చేయడం జరిగింది. సో, మొత్తానికైతే ఈ విషయంలో బీజేపీ కొంత ఇరుక్కుంది. కాంగ్రెస్ చాలా సుదీర్ఘంగా ఈ ఇష్యూని ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం కూడా చేసింది. అంతవరకు ఆగుంటే బావుండేది గానీ, అయితే అక్కడ యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు చాలా ఎక్స్‌ట్రాగా చేశారు. ఎందుకంటే గతంలో ఇదే యూనివర్సిటీకి చెందిన ప్రజలు కొంతమంది బీజేపీని హైప్ చేయడం, మోడీని హైప్ చేయడం, రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని యూత్ కాంగ్రెస్ నేతలు స్పందించారు. బట్ చాలా అగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఈ ఎక్స్‌పో వేదికగా ఇక్కడ ఏఐ సమ్మిట్ వేదికగా మొత్తం పలు దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన కీలక ప్రతినిధులు ఉన్నారక్కడ. కానీ అదే దాంట్లో వాళ్ళంతా కూడా అక్కడ బట్టలు విప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. షర్టులన్నీ విప్పేసుకొని. ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనమాట. సో, ఓవరాల్‌గా మాత్రం దీన్ని ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలు కూడా ఖండించే ప్రయత్నం చేశాయి. మనం చెప్పుకున్న అఖిలేష్ లాంటి వాళ్ళు చాలా మంది ఖండించారు దీనికి సంబంధించి. అయితే ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఖండించారు, లోకేష్ ఖండించారు, కేటీఆర్ కూడా ఖండించారు. వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు. చాలా మంది బీజేపీకి యాంటీ మాట్లాడే వాళ్ళు చాలా మంది కూడా ఇది కరెక్ట్ కాదు యూత్ కాంగ్రెస్ చేసింది అక్కడ. అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిధులు అక్కడ అటెండ్ అయినప్పుడు అర్ధనగ్న ప్రదర్శన చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఖండించారు. మోడీ కూడా ఖండించినట్టున్నారు. అయితే ఇదంతా వీళ్ళంతా ఖండించినా ఎవరు కూడా ఎక్కడ ఒక్కరు కూడా నెగెటివ్ మాట్లాడలేదు ఎవరి గురించి. ఈవెన్ కేటీఆర్ లాంటి వాళ్ళని కూడా ఎవరు ఎక్స్‌పోజ్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాత లోకేష్ వెంటనే ఇమ్మీడియేట్‌గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లోనే ఆయన స్పందించడం జరిగింది. ఎందుకు స్పందించారు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో దీని గురించి దేశ ప్రతిష్టను మీరు భంగం కలిగించేలాగా వ్యవహరిస్తారా? మీరు సిగ్గుపడండి ఇలా వ్యవహరించినందుకు. మీరు పార్టీలు ఏదైనా కావచ్చు ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు మనమంతా దేశం గురించి ఆలోచన చేయాలి అని చెప్పేసి చాలా పేట్రియాటిక్ భావజాలం ఉన్న వ్యక్తిగా చాలా నీతులు వల్లించే ప్రయత్నం చేశారు. ఇది నిజంగానే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది అనేది లోకేష్ ఇక్కడ అభిప్రాయపడ్డారు. గతంలో ఆయనకు సంబంధించి కొన్ని విషయాలను ఇక్కడ లోకేష్ హైలైట్ చేయడం జరిగింది. గుర్తు చేయడం కూడా జరిగింది. మనం చూసినట్లయితే లోకేష్ కొన్ని కామెంట్స్ పెట్టారు దాంట్లో. ఇవన్నీ చూస్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది అని చెప్పేసి గతంలో దేశ ప్రతిష్ఠ గురించి ఈయన మాట్లాడుతా ఉంటే గతంలో ఇలాంటి సదస్సులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనే దాన్ని లోకేష్ ఎక్స్‌పోజ్ చేశారు ఈ రోజున. నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని హైలైట్ చేస్తా ఉంది. ఒకటి లోకేష్ పెట్టిన కామెంట్స్ మనం చూసినట్లయితే మొదటిసారి 2015లో ఆ రోజు ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు జరుగుతా ఉంటే దాన్ని వైజాగ్‌కెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేసి నానా హడావిడి చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందరి అటెన్షన్‌ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నంలో ఆ రోజున అసలు అక్కడ ఏం చేయట్లేదు ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పరువు తీసే ప్రయత్నం చేశారు. దీన్ని లోకేష్ ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కీలకం అంశం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి తాను వచ్చిన వెంటనే తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే పీపీఎల్ రద్దు చేశారు. పవర్ పర్చేజెస్ అగ్రీమెంట్ గత ప్రభుత్వం కుదుర్చుకున్నవి. పీపీఎల్ అంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కుదుర్చుకోదు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటుంది. పక్క రాష్ట్రాలతోని పవర్ పర్చేజ్ అగ్రీమెంట్ చేసుకునే క్రమంలో బైలాస్ అన్నీ కూడా 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా యాక్యురేట్‌గా ఉంటాయి ఆ విషయంలో మాత్రం. అలాంటి వాటి విషయంలో పీపీఎల్ రద్దు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇరికించారు. అంటే దేశ ప్రతిష్టను నిజంగానే దిగజార్చినట్టే ఆయన.
పర్చేస్ అగ్రీమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఆ ప్రతినిధులంతా కేంద్ర ప్రభుత్వంతో కదా వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. సో, అది చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని అలాగ చూపించే ప్రయత్నం చేశారు. అది ఇట్ ఇంపాక్ట్ ఎలా ఉంటదనమాట. అదే విధంగా చూస్తే నెక్స్ట్ 2019 అయిపోయిన తర్వాత 2020లో ఆ రోజు ఆయన ఏం చేశారు? సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. సింగపూర్‌తో ఆ రోజు చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేసేందుకు రాజధానిని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటే మీరు అమరావతిలో పెట్టుబడులు పెట్టకండి. మేమొస్తే అమరావతిని కూడా అడ్డుకుంటాం అన్న విధంగా సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. ఇది మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయడం అది సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాయడం అంటే? దాన్ని కూడా లోకేష్ ఈ రోజు ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది. అదే విధంగా చూస్తే 2025లో ఇప్పుడు ఈ రోజు 2025లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆయన అదే స్థాయిలో రిజర్వ్ బ్యాంక్‌కి లెటర్‌లు రాస్తా ఉన్నారు. అడ్డుకుంటా ఉన్నారు. రాష్ట్రానికి ఇన్వెస్ట్‌మెంట్ వస్తా ఉంటే, రాష్ట్రానికి నిధుల సేకరణ జరుగుతూ ఉంటే, అమరావతి లాంటి వాటి అభివృద్ధికి ఈరోజు రిజర్వ్ బ్యాంక్ కూడా ఆయన లెటర్లు రాస్తున్న పరిస్థితి ఉంది. మీరు నిధులివ్వద్దు అని చెప్పేసి లెటర్ రాస్తా ఉన్నారు. లోకేష్ చాలా తక్కువ చెప్పాడు. ఈ విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన కొన్ని విషయాలు మాత్రమే హైలైట్ చేసి, ఈ విషయాల్లో మీరు చేసిందేంటి ఆ రోజు? మీరు లేఖలు రాసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి ఇన్ని చేశారు కదా మీరు. ఈరోజు మీరు దేశ ప్రతిష్ట గురించి మాట్లాడతారేంటి? ఈరోజు దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. మీరు దొంగలే, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా గజ దొంగలు. సో, మీరే దొంగ అన్నట్టుగా ఉంది అని చెప్పేసి లోకేష్ కామెంట్ చేయడం జరిగింది. మీకు క్రెడిబిలిటీ ఉందా? గతంలో మీరు చేసినవన్నీ ఏంటి అని చెప్పి సంవత్సరాల వారీగా ఆయన కొన్ని కామెంట్స్ పెడతం జరిగింది. దీని మీద వైసీపీ నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. సో, ఇది నిజంగా ఒక విధానపరమైన నిర్ణయం. ఆయన బీజేపీ వైపు ఉంటారా? కాంగ్రెస్ వైపు ఉంటారా అని. సో, ఈరోజు అటు ఇటుగా మాట్లాడిన వాళ్ళు అఖిలేష్ ఉన్నారు. కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈనేజే ఉంటుంది. కానీ వాళ్ళెవ్వరి మీద రానంత నెగటివిటీ ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది అంటే, అతను 5 ఏళ్ల పరిపాలనకు, అంతకుముందు టీడీపీ ఉన్న హయాంలో ఆయన స్పందించిన విధానాలకు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ మీద. అది గదా! యాక్చువల్‌గా అది జగన్మోహన్ రెడ్డికి రెండో యాంగిల్ ఉంది. ఇంకో గ్రే షేడ్ ఉందనే అంశాన్ని ఎక్స్‌పోజ్ చేస్తా ఉంది. అందుకే లోకేష్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పందించిన విధానం మీద, లోకేష్ స్పందించిన విధానం మాత్రం నిజంగానే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇంకా అలాంటివి చెప్పుకుంటా వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి కొండ విడిచి చాంతాడంత అవుతుంది. దేశం పరువు ఎలా తీశాడు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు అమరావతే ఉంది. అమరావతి రాష్ట్రానికి రాజధాని. ఎక్కడికన్నా ఎళ్తే మనం మా రాష్ట్ర రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పుకోవాలి. మరి అమరావతిలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలోనే పుట్టారు కదా! ఆయనకు కూడా ఒక రాజధాని కావాలి. ఆయన పార్టీకి కూడా ఒక రాజధాని కావాలి. మరి అలాంటి రాజధానిని జగన్మోహన్ రెడ్డి ఏం చేసే ప్రయత్నం చేశారు? అది విధాన నిర్ణయం కదా! అలాంటి నిర్ణయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఒక రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు నువ్వు అపోజిషన్‌లో ఉండి సపోర్ట్ చేసావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని తొక్కేసే ప్రయత్నం చేసావు? ఇది కదా మాట్లాడుకోవాల్సింది మనం. మొత్తం ఇప్పుడు ఎవరైతే మీరు దేశ సమగ్ర పార్టీలు వేరైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా నిలబడాలి అన్నప్పుడు, టీడీపీ మిమ్మల్ని వచ్చి మీ ఇంటికొచ్చి టీడీపీ కమిటీ శంకుస్థాపనకు ఆహ్వానిస్తే అమరావతి శంకుస్థాపనకి వచ్చారా జగన్మోహన్ రెడ్డి? కనీసం కార్డ్ తీసుకున్నారా వాళ్ళ దగ్గర ఇన్విటేషన్ కార్డ్? అసెంబ్లీకి ఆహ్వానించారు మొన్న లోకేష్ డీఎస్సీ ఏదైతే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమయంలో. అప్పుడు వచ్చారా మీరు కనీసం? సో, ఇది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతా ఉంటే నిజంగానే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది అనేది లోకేష్ అభిప్రాయపడమే కాదు, ఆ పార్టీ నేతలు కూడా చాలా మంది ఇలాగే అభిప్రాయపడతాం.